ఏ గైస్ చాలా మందికైతే స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే అర్థం కాలేదంట. సో, ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయనీకైతే ట్రై చేద్దాం భయ్య. సో, ఏం లేదు మనమైతే ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి. స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ వచ్చేదైతే డూమ్స్‌డే మూవీకి ముందు జరిగిందా? లేకపోతే దాని తర్వాత ఈవెంట్స్ తర్వాత జరిగిందా అనేది తెలుసుకుందాం ఫస్ట్ అయితే. సో, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారం అయితే స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే డూమ్స్‌డే మూవీ జరుగుతున్నప్పుడే జరిగిందనమాట. సో, ఆ ఇన్సిడెంట్స్ 2 సేమ్ టైమ్‌లో జరిగిందనమాట. ఎలా చెప్తున్నావు అంటే కొన్ని సోర్సెస్ అయితే వచ్చినాయి భయ్య. సో, నేనైతే మొత్తం రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నాం. ఏదో గాలికి వచ్చిన మాట కాదు. సో, మీకు డూమ్స్‌డే వచ్చినాక నా మాట అయితే మీకు అర్థమవుతుందనమాట. సో, డూమ్స్‌డే మన మూవీ వచ్చేసి ఇన్కాగ్నేషన్ గురించి అయితే ఉంటుందన్నమాట. సో, అందులో మనకి ఫస్ట్ పీటర్ పార్కర్ అయితే ఉన్నాడు కదా, ఫస్ట్ మూవీ స్పైడర్‌మ్యాన్. ఆ యూనివర్స్‌కి ఇంకా మన ఎక్స్‌మెన్ యూనివర్స్‌కి అయితే ఇన్కాగ్నేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇన్కార్నేషన్ అయితే జరుగుతుంది. సో, దానికి వాళ్ళైతే తప్పించుకుంటారనమాట. స్పైడర్‌మ్యాన్ ఇంకా ఎక్స్‌మెన్‌లో కొంతమంది. సో, తప్పించుకొని స్పేస్‌లో ఉన్నప్పుడైతే స్పేస్‌లో అయితే ఉంటాడు. సో, ఇది వరకు ఒకటైతే పెట్టుకోండి. సో, మన స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో పోస్ట్ క్రెడిట్ సీన్‌లో నెట్ క్రియేట్ చేసిన ఒక డివైస్‌లో స్పైడర్‌మ్యాన్ ట్రాకింగ్ డివైస్ అయితే ఉంటది కదా! సో, అందులో ఇంకొక స్పైడర్‌మ్యాన్ ఉన్నట్టు చూపిస్తది. అది ఇక్కడ స్పేస్‌లో. సో, వాళ్ళైతే తప్పించుకున్నారు కదా స్పైడర్‌మ్యాన్. ఫస్ట్ స్పైడర్‌మ్యాన్ ఇంకా ఎక్స్‌మెన్‌లో కొంతమంది వాళ్ళ పేర్లయితే తెలవదు. బట్ కొంతమంది అయితే ఉన్నారనమాట అందులో. సో, వాళ్ళైతే స్పేస్‌లో మనకి ఈ యూనివర్స్‌కి అయితే వస్తూ ఉంటారనమాట. సో, అది ఈ ట్రాకర్ అనేది వన్స్ ఈ జోన్‌లోకి రాగానే ఈ ట్రాకర్ అయితే మనకక్కడ చూపిస్తుంటది. స్పేస్‌లో ఇంకొక స్పైడర్‌మ్యాన్‌ని డిటెక్ట్ అయినట్టు. సో, ఎందుకు నో వే హోమ్‌లో తెలిసిందే కదా అదంటే, సో, లాస్ట్‌లో నో వే హోమ్‌లో అందరూ మర్చిపోతారు పీటర్ పార్కర్ స్పైడర్‌మ్యాన్ అని. సో, వీళ్ళు వచ్చింది ఇట్లా మర్చిపోతారనమాట. ఇద్దరు స్పైడర్‌మ్యాన్స్ వచ్చిన విషయం ఇట్లా. సో, డూమ్స్‌డేలో అయితే ఫస్ట్ స్పైడర్‌మ్యాన్ ఉన్నట్టయితే కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి భయ్య. చెప్తున్నా కదా, కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి. సో, అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన లాంగ్వేజ్‌లో అయితే చెప్పేసిన మీకు క్లియర్‌గానే చెప్పింది అనుకుంటున్నాను. సో, ఇలా మనకైతే ఎండ్ క్రెడిట్ సీన్‌లో అయితే మనకైతే చూపించారనమాట. నెట్ క్రియేట్ చేసిన డివైస్‌లో ఇంకొక స్పైడర్‌మ్యాన్‌ని అయితే డిటెక్ట్ చేసింది. సో, అందరూ అనుకుంటున్నారు ఇది మోల్స్ మరస్ అది కాదు భయ్య. మోల్స్ మరస్ స్పైడర్‌మ్యాన్ అయితే కాదనమాట. సో, ఇదొచ్చి అయితే మన ఫస్ట్ స్పైడర్‌మ్యాన్ ఉన్నగా అతనిదనమాట. స్పేస్‌లో వాళ్ళు తప్పించుకొని వస్తుంటారు. ఆ ఇన్కార్నేషన్ వల్ల వాళ్ళైతే మొత్తం వాళ్ళ ఎర్త్ అనేది అయితే డ్యామేజ్ అయితే ఉంటాయి. 2 ఎర్త్స్ అనేది. సో, అక్కడి నుంచి అయితే తప్పించుకొని వస్తుంటే ఈ డివైస్ కనిపెట్టి మనకైతే చూపిస్తుంటదనమాట. సో, ఇక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అయితుంటది. సో, ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి భయ్య. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.